చైతన్య, నన్ను క్షమించు. వదినా, నువ్వు ఒకరిని క్షమించమని అడిగేంత తప్పు నువ్వు ఎప్పుడు చెయ్యవు. నా వదిన ఏంటో నాకు తెలుసు. నువ్వు వెళ్ళొదినా. బిడ్డా, బిడ్డా, మీ అక్కనొచ్చినరా. రే తంబి, తంబి, రే తమ్మి, ఏందిరా ఇది? మీ అక్కనొచ్చినరా. లేగిరా, లేగిరా. బోసు, నువ్వైనా మీ తమ్ముడిని లేయమని చెప్పరా. లేరా అక్క. గాళ్ళావిడే గా శరవానే గీన్ని చంపేసింది. రే, గీడా శర్వాణి చేతిలో సచ్చిండని చెప్తే నా ఇజ్జత్ పోతుందిరా. గీడు సావలే, గా శర్వాణి చంపలే. అరే తమ్మి, దాసు, లేరా. నీ అక్కన్రా. ఇగో గా బోసుగాడు వచ్చిండు, మనోళ్ళందరూ వచ్చిండ్రు. లేరా, లేరా తమ్మి, లేరా దాసు. రే, నీ అక్కని చెప్తున్నాను, లేరా. అక్క, గాడు చచ్చిపోయిండే. శవాన్ని పట్టుకోలేమంటే గట్ల వేస్తాడు. గట్లనా? నా తమ్ముడు చచ్చినాడా? ఎవరు చెప్పిండ్రా నీకు? లే, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు సమాజైతే లేదు. నా తమ్ముడు వండుకుండు. తమ్మి, లేరా బిడ్డ, లే బిడ్డ, లే. బోసుగాడు నువ్వు చచ్చిపోయినావు అంటున్నాడు. ఒకసారి లే బిడ్డ, లే. అక్క, నీకేమైనా పిచ్చి పట్టిందా? గాడు సచ్చిండు. ఆ సీఏ శరవానే గాడిని ఎన్కౌంటర్ చేసి చంపింది. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. పిచ్చిదాలు ఇక్కడ కూర్చొని బిడ్డా, నా దిమాకు పోయిందనుకుంటున్నావులే. రౌడీజం అంటే ఇంటికి పోయి నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించుడు కాదురా. ఏం చేసినా కప్పటికప్పుడే డిసైడ్ చేయాలి.
ఆయన ఆలోచించి చెయ్యనీకి మనమేమైనా గరీబోళమా? గలీజోళ్ళం. సరే, ఏం చేయమంటావు చెప్పు. దాన్ని సంపైనా ఏందా కట్ట చూస్తున్నా? ఆ రేణుకని సంపనా, పోనీ శరవాన్ని సంపనా? ఆలోచించడం టైం లేకపోతే చెప్పు, ఇద్దరు లేపేస్తా. తమ్మి, గా రేణుక జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చినందుకే గా శర్వాణ్ణి గిన్ని చంపేసినది. నువ్వు దాని మీద చెయ్యేసినవని నిన్ను బట్టలోడదీసి తన్నుకుంటూ తీసుకొచ్చినది. గా శర్వాణిని చంపుతావా? వద్దురా తమ్మి, తోని సంగతి నాకొదిలే. గప్పుడది నా ఇంటికొచ్చి నాకు పెళ్ళయిందా? అయితే కాపురం చేసుకోమని చెప్పిపోయింది. నేనంటే ఏందో దానికి రుచి చూపించాలి కదరా. ఏయ్ శర్వాణి! నా ఇద్దరి తమ్ముళ్ళని టచ్ చేసి నా రెండు కళ్ళని కానిస్టేబుల్స్, ఎస్ మేడం. పంచనామా ఫినిష్ చేసి బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే మేడం. మిస్ రేఖ, సారీ, నువ్వు మిస్సో మిస్సెస్వో లాస్ట్ టైం అడిగితే చెప్పలేదు. సరే, నీ తమ్ముడు చావు వెనకాల నీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే స్టేషన్కొచ్చి కంప్లైంట్ ఇవ్వు. ఎఫ్ఐఆర్ రాయిస్తాను. శర్వాణి, నా తమ్ముణ్ణి ఎవ్వరూ చంపలే. వాడు అనుమానాస్పద స్థితిలో చచ్చిందని రాసుకో. గుడ్, నీకు భవిష్యత్తు చాలా ఉందమ్మా. కానిస్టేబుల్స్, పోరి, ఈ రోజు నుండి నేను నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటా. ఏయ్, నా గురించి ఆలోచించడం మొదలు పెడితే నువ్వు జీవితాంతం ఆలోచిస్తూనే ఉంటావు. టైం వేస్ట్ చేసుకోకు. ఏం చూసుకునే నీకింత పొగరు? ఏం చూసుకోను కాబట్టే నాకు ఇంత పొగరు. నేను ముందు వెనుక ఆలోచించుకొని పని మొదలు పెడితే ఈ పాటికి నువ్వు ఎన్కౌంటర్ అయ్యేదానివి. సమజైందా? ఆ రేణుక పోరి ఆ రోజు మిస్ అయింది. నెక్స్ట్ మిస్ కాదు శర్వాణి. నా రేణుకని టచ్ చేసి చూడు. జుట్టు పట్టుకున్నందుకే నీ దాసుగాన్ని చంపేశాను. నాకు నువ్వో లెక్క. నీకు నేను ఆ రోజే చెప్పాను రౌడీయిజం అనేమని. విల్లా? నా రేణు జోలికి రావద్దని చెప్పాను, అయినా వినలా. నేను బరిలోకి దిగితే నీకన్నా పెద్ద రౌడీని. ఇంకెప్పుడైనా నువ్వు
నా అనే వాళ్ళని ఎవరిని టచ్ చేసినా నీకు ఇదే గతి పడుతుంది. ఏం పోరి డైలాగులు మస్తు చెప్తున్నావు, సినిమాలు మంచిగా చూస్తావా ఏం? నువ్వుగా హీరో సినిమా గీ హీరో సినిమా చూసింటావు, నేను చూపించేటి సినిమా నువ్వు చూసిండవు. బిడ్డా, నా తమ్ముణ్ణి చంపినావు, రేపటి నుంచి నీకు సినిమా అంటే ఏందో చూపిస్తా. అసలు నా ముంగట నా రౌడీజం ముంగట నువ్వెంతనే? ఏయ్, బుల్లెట్ కూడా ఇంతే ఉంటుంది. చెట్టంత మనిషి గుండెల్లో దిగ్గానే పోతాడు. నేను అంతే. ఆఫ్టర్ ఆల్ నా గన్లో ఉన్న బుల్లెట్కి ఇంత ఆవేశం ఉంటే మరి నాకెంత ఆవేశం ఉండాలి ఆలోచించు. నా రేణుక వైపు చూడాలని ఆలోచన గాని టచ్ చేయాలని ఆలోచన గాని వస్తే మీరే సూసైడ్ చేసుకొని చచ్చిపోండి. లేదంటే ఆ తర్వాత ఎలాగూ నేనే చంపేస్తాను. నీతో మాట్లాడుతుంటే దిమాక్ దిమాక్ పోతున్నది నాకు. అసలేంది నీ కాన్ఫిడెన్స్? గా రేణుకంటే నీకు ఆ పిచ్చేంది? ఆయిల పకీర్ ప్రాణం గదేదో పిట్టలో ఉన్నట్లా నీ ప్రాణం గాని దాని దగ్గర ఉన్నదా ఏంది? సరే, బాగా సమజైంది. మస్తుగా మాట్లాడినావు, మస్తుగా వార్నింగ్ ఇచ్చినావు. ఇగవా, నీ పని మీద నువ్వుండు, నా పని మీద నేనుంటాను. బుల్లెట్ అంటున్నావు, పొగరంటున్నావు, చూస్తా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో శర్వాణి, నువ్వు ఎవరినైనా చంపాలంటే నీ బుల్లెట్స్ కి లెక్క చెప్పాలి, లేదంటే డమ్మి బుల్లెట్స్ ఎదుక్కోవాలి. కానీ నేను చంపాలనుకుంటే ఎవ్వరికి చెప్పనక్కర్లే. ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. ఏడుంటే ఆడనే చంపేస్తాను. ఈ రోజు నువ్వు నా తమ్ముని పంచనామా రాసుకుని పోతున్నావు, రేపు నువ్వే నీ వాళ్ళ శవాల దగ్గర పంచనామా రాసుకుంటావు. ఈ ప్రోగ్రాం ఫిక్స్, దీంట్లో ఏ మార్పు ఉండదు. రే బోసో, బండిది. అక్క, దాసు. శర్వాణి, చెట్ల పొదల మధ్య అనుమానాస్పద స్థితిలో ఒక దిక్కుమాలని శవం దొరికిందని రాసుకో. నాకు పౌరుషం పెరగనీకు ఉపయోగపడుతుంది. రే పాదరా. అర్చన, నాన్న గురించి ఏమైనా తెలిసిందా? అమృత, నువ్వేం టెన్షన్ పడకు. నేను ఆ పని మీదే ఉన్నాను. పై ఆఫీసర్స్ అందరితో మాట్లాడుతున్నాను. షూటెడ్ సైట్ ఆర్డర్స్ విత్డ్రా చేసేందుకు ట్రై చేస్తున్నాను. ఈ టైంలో నేను బ్రతికే ఉన్నానని చెప్పుకోలేను. నాన్నని నేను కాపాడుకోలేను. ఏంటి అర్చన, నాకే ఇలా జరుగుతుంది? అక్షరా, అక్షరా. ఏంటి మమ్మీ? ఏం లేదులే. అక్షరా, అక్షరా. నాన్నను చంపేంత పాత శత్రువులు మాకిప్పుడెవరూ లేరు. ఎవరూ కావాలని ఇదంతా చేయిస్తున్నారనిపిస్తుంది అర్చన. అక్షరా, హలో అమృత. హలో అమృత. హలో
హలో, ఎవరితో మాట్లాడుతున్నావు? ఆంటీ, అది తను అది అక్షర, ఆ కన్నీళ్ళేంటి? ఫోన్లో ఎవరు? నీ ఫ్రెండా? ఇటీవల నేను మాట్లాడతాను. హలో 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 హలో, ఏంటమ్మా నువ్వు నీ ఫ్రెండ్ని ఏడిపిస్తావా? ఇక్కడ నీ ఫ్రెండ్కి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటున్నాను. నువ్వేం బెంగ పెట్టుకోకు. హలో హలో, వినిపిస్తుందా? హలో హలో హలో, వినిపిస్తుందా? అత్త 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 అత్తనా? ఎవరు నువ్వు? ఆంటీ, తను నా ఫ్రెండ్. నేను మిమ్మల్ని ఆంటీ అని పిలిచినట్టు తను ఎవరినైనా అత్త అని పిలుస్తుంది. ఓహో, ఆంటీ అని పిలవమని చెప్పమ్మా నీ ఫ్రెండ్కి. సరే సరే, నీ ఫ్రెండ్తో త్వరగా మాట్లాడొచ్చేసాయి. నీతో కాస్త పనుంది. అర్చన, థ్యాంక్స్ అమృత. నీ వల్ల నా జీవితంలో ఫస్ట్ టైం మా అత్తయ్యతో మాట్లాడాను. ఈ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను అమృత. అర్చన, ఇక నుంచి నీకు అన్ని మంచి రోజులే. నువ్వు సంతోషంగా ఉండు. ఓకే, బాయ్ బాయ్. నా కోసం ఎంత చేసినా నీ కోసం నీ నాన్ననివ్వలేనా అమృత? ఈ రోజు నుంచి నేను ఆ పని మీదే ఉంటాను. ఆంటీ 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 అట ఆంటీ, చెప్తాం. అక్షర, నాకు శారీ సెలెక్ట్ చేసి పెట్టాలి, రా. రా అక్షర. ఇందులో నీకు నచ్చిన శారీ ఒకటి సెలెక్ట్ చేయి. ఇది బాగుందా? ఇది ఆంటీ, నీకు ఈ శారీ అయితే చాలా బాగుంటుంది. అయ్యో, ఏమైంది ఆంటీ? స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయాను. చూసావా ఎలా మర్చిపోయాను? సరే సరే, నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మా ఆంటీకి అన్ని విషయాల్లోనూ హడావిడే.
రేణు ఫోటో ఇక్కడుందేంటి? మా రేణుకి వీళ్ళకి ఏంటి సంబంధం? చూడు, అది ఎంత ఘనకార్యం చేస్తోందో. బీరువాలోని నగలన్నీ దొంగతనం చేస్తోంది. ఈ అమ్మాయి బాబాయ్, తన ఫ్రెండ్. మరి ఫోటోకి దండేస్తుంది. తను చనిపోయింది బాబాయ్.